ఆయన ఫీల్ అవ్వకుండా ఉండటానికి నేను కట్టడానికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఖీ శుభాకాంక్షలు అండి. రాఖీ అయితే మార్నింగ్ టైంలో కట్టడానికి లేదంట, ఆఫ్టర్నూన్ కట్టుకోవాలి కాబట్టి నేను ఈ టైంలో కడుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇగో రాఖీ చూపించు, స్వీట్స్, ఒక కాయ, ఫ్లవర్స్, అక్షంతులు, దీపాలు. ఓకేనా? చలో. లేకపోతే వాయిస్ తర్వాత తెలుసు. ఈరోజు రాఖీ కట్టడానికి శుభ గడియలు అయితే 1:33 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంట అండి. మార్నింగ్ నేనైతే ఒక వీడియోలో చూసాను, మీకు తెలుసో లేదో తెలియదు. ఈ టైంలో కట్టుకుంటే అంటే 9:30 వరకు కట్టుకోవచ్చు అంట. సో నేను ఈ టైంలో కడుతున్నాను. మీరు కూడా మంచి గడియల్లోనే కట్టండి. అలా కడితే అంట బ్రదర్ కి మంచి జరుగుతుందంట. పైగా ఈ టైంలో వైట్ దుస్తులు వేసుకొని కడితే, అంటే కట్టించుకున్న వాళ్ళు, కట్టిన వాళ్ళు వైట్ దుస్తులు వేసుకుంటే మంచిదంట. ఆ దుస్తులు లేనిచో కనీసం వైట్ కర్చీఫ్ అయినా ఉంచుకోవాలంట. సో నేను మా తమ్ముడికి రాఖీ కట్టేశాను. మర్చిపోయలే, ఏం కాదు. స్వీట్ తినిపిస్తున్నా. అక్కకి జలుబు చేస్తుందని ఆలోచిస్తున్నాడు వాడు. విద్య ప్రాప్తిరస్తు. ఏం మాట్లాడుతున్నావు తల్లి, మైదాపిండి. ఇంతేనండి, రాఖీ అయితే కట్టేశాను ఈరోజు మా తమ్ముడికి. మా చెల్లి జిడ్డు మొహం ఎప్పుడు కట్టదనమాట, అంతే ఉండిద్ది. ఏమైనా కట్టమంటే నాకు హెల్త్ బాగాలేదు అది ఇదని చెప్తా, తప్పించుకుంటా ఉండిద్ది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాఖీ కడుతుంది మా సిస్టర్ అండి, మా ఓన్ సిస్టర్. పాపం తనకి ఈరోజు హెల్త్ బాగోలేక మార్నింగ్ నుంచి అసలు రెడీ అవ్వలేదు. రాఖీ కూడా కట్టాలనుకోలేదనమాట, పడుకుంది మార్నింగ్ నుంచి. తర్వాత మరి ఏమైందో తెలియదు, అంటే మా తమ్ముడు ఏమైనా ఫీల్ అవుతాడని అనుకుందో ఏమో. ఇంకా అప్పటికప్పుడు లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా మాతో పాటు రాఖీ కట్టిందండి. సో తను కట్టడం వల్ల మా బ్రదర్ హ్యాపీ, నేను హ్యాపీ. ఎందుకంటే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నాం కాబట్టి ఇద్దరు కడితే బ్రదర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, కాబట్టి ఇద్దరం కట్టేసాము. లేట్గా కట్టినా పాపం చాలా లేటెస్ట్గా కట్టిందనమాట. 9 కట్టింది. అందరూ ఇన్ టైంలోనే కట్టేశారు, తను మాత్రమే లేట్ నైట్. ఏమైనా హ్యాపీ అండి లాస్ట్కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే మా అన్నయ్య గారికి రాఖీ కట్టడానికి వచ్చాను. ఈయనకి 4 అక్క చెల్లెళ్ళు. పాపం వాళ్ళు చాలా లాంగ్ ఉండేసరికి రాలేకపోయారు. సో నేను దగ్గరే ఉన్నాను కాబట్టి కట్టడానికి వచ్చాను, ఆయన హ్యాపీనెస్ కోసం. మంచో పడిచిగా, మంచో పడిచి కుంకుమ చోపడ ఢీలో చోపడ కాయన్లే. నేను రాఖీ తెచ్చానండి, ఇదిగోండి చూపిస్తాను చూడండి. రాఖీ పాపం కుంకుమ పాస్ కర్తో దస్కే तेरा कथा मारे ऑन कर राखी. మీరు కూడా మీ బ్రదర్ కి కట్టుంటే మీరు కూడా వీడియో షేర్ చేయండి. ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే చేయండి, నేను రిప్లై ఇస్తాను. అందరికీ తీపి खायొచ్చు, తినొచ్చా? దస్కో अक्षंतलू झाला ढीलो हाते ते झालं सुद्धा. అయిపోయింది. దాని బాగా కదా సంతోషం సార్. అయిపోయిందండి, కట్టేశాను.
అయిపోయింది, కట్టేశాను. మాట్లాడినా ఇంకా పాపం చాలా ఫీల్ అవుతున్నారు. నువ్వు బాధపడమా, నువ్వు బాధపడే చక్రం బాంది. ఆయన ఫీల్ అవ్వకుండా ఉండటానికి నేను కట్టడానికి వచ్చాను. సరే చూడండి, ఇగో అంతా రాఖీ అన్ని పెట్టేసి ఉన్నారు. రాఖీలో దీపం పెట్టారు, ఫ్లవర్స్ పెట్టారు, కుంకుమ, స్వీట్స్, ఇంకా అక్షంతలు కూడా. మెయిన్ రాఖీ అండి. ఇగోండి ఏమేమి మా పెద్ద ఆడబడుచు జ్యోతి హాయ్ అందరికి హాయ్ చెప్తుంది. మీరు కూడా అందరికి. ఈమె మా చిన్న ఆడబడుచు అండి లలిత, సూర్యాపేట నుంచి వచ్చింది రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నయ్యకి. మా ఆయన గారండి సెకండ్ అన్నమాట. ఈమె ఫస్ట్, ఈయన సెకండ్, ఈయన థర్డ్. ఇదిగో వాళ్ళ పిల్లలు. ఇగోండి మా పెద్ద ఆడబడుచు వాళ్ళ ఆయన అండి. ఇగో పండు మా పెద్ద ఆడబడుచు వాళ్ళ అమ్మాయి పవిత్ర, క్రిష్, సోహిత్, శరత్ కుమార్. ఇగోండి వీడు సోహిత్ కుమార్, అల్లరి బాగా అల్లరి చేస్తా ఉంటాడు. ఇంకా కానివ్వండి, మీరు రాఖీ కట్టండి. హారతి ఇస్తున్నారా? అయ్యండి. నాకు తెలుసురా నీ పేరు శరత్ కుమార్ అని. బొట్లు పెట్టండి. రాఖీ అయితే ఓపెన్ చేసిస్తుంది పెద్దక్క. జ్యోతక్క కొంచెం నవ్వమ్మా. బాయ్ ఏం స్మైల్ ఇచ్చావు నేను అసలు. మీరేమైనా మాట్లాడరా అండి? చిన్నక్క గారు మీరేం మాట్లాడరా? అమ్మ సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్పవా? నువ్వు చెప్పవేంటి? పెద్దక్క చెప్పింది, నువ్వు చెప్పాలిగా. చెప్పు. అంత సింపుల్ గా చెప్తావా? ఇగోండి కడుతుంది చూడండి. రాఖీ అయితే చాలా బాగుంది. అక్క కూడా బాగుంది అనుకోండి. విషెస్ చేసుకోండి. హ్యాపీ రక్షాబంధన్. అక్షంతలే అక్క మీ తమ్ముడికి ఆశీర్వదించు. పిల్ల పాపలతో కలకల్లాడుతూ ఉండని చెప్పు. ఓకే అక్క నువ్వు ఇటు తిరుగు, వీడియోలో కనిపించట్లేవు. ఇద్దరు కొంచెం కొంచెం దగ్గర జరగండి. ఓకే కొంచెం దగ్గర జరగండి. లేకపోతే పాడ మా మమ్మీ ఒక 10 నిమిషాలు వస్తున్నారు. హలో అంకుల్. ఓపెన్ చేసావా అక్క? ఓకే రాఖీ బాగుంది, మెల్లమెల్ల మెరుస్తుంది. ఏంది అంత రాళ్ళే కనబడుతున్నాయి, తెల్లటి వజ్రాల ఎందుకు కొంప తీసి? వెండి బంగారం. మీ మనుషులు వెండి అక్క, బంగారం మీరు. కట్టని ముగ్గురిని చూపిస్తాను. దగ్గర నుంచోండి. ఇంకా పొరపాట్లో మర్చిపోయింది లెక్క. పల్లి లడ్డు. నువ్వు లడ్డూలు తీసుకొచ్చావు ఏంటయ్యి? పల్లి లడ్డా? పల్లి లడ్డు, నువ్వుల లడ్డు తినయ్యా బాగా తిను. ఇవి కూడా చేస్తున్నారా అమ్మా? నాకు చెప్పకుండా. కొబ్బరి లడ్లు కూడా చేసాము. చేస్తారు. చేసినప్పుడు వీడియో తీయాలని తెలీదా మీకు? పిల్ల పాపలతో మీ ఆయనతో సుఖంగా సుఖ సంతోషాలతో ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోటో దిగండి. వెళ్ళిపోతారేంటి? ఆధార్ కార్డు గ్రీన్ అంటే కానీ నవ్వట్లేదు మీరందరు కలిపి. గ్రీన్ అనక్క నువ్వు? గ్రీన్ పళ్ళు తీసాను. ఇప్పుడు నవ్వారు, బాగుంది. ఓకే రక్షాబంధన్ సందర్భంగా మా ఆయన గారు వాళ్ళ సిస్టర్స్ కి ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. సో ఇవ్వండి. ఇంకా తీసుకొని అలాగే ఉండిపోతారా? ఓపెన్ చేసి మాకు కూడా చూపించారా? మేము చూడొద్దా? సబ్స్క్రైబర్లు చూడొద్దా? చూపించండి. మరి గిఫ్ట్ మళ్ళీ చేంజ్ చేసుకోవడం కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ నచ్చలేదని చెప్పి నాకు ఆ చీర కావాలి, నాకు ఈ చీర కావాలి ఒకరి మీద అనుకో. నువ్వే చెప్పేసావయ్యా చీర. నేను అనేసాను, చీర తీసుకొచ్చాను చెప్పినానుగా. ఆగు, ఇంకా నేను ఇచ్చిందే తీసుకోవడం అంతే. నువ్వు ఓపెన్ చేయమ్మా. నువ్వేంటి చూస్తున్నా? ఓపెన్ చేయండి.
నేను అదే చెప్పింది. ఓపెన్ చేసి ఇటు చూపించండి అక్క నీకు ఏదైనా బాగుంటది కలర్. ఇద్దరు చూపించండి. నువ్వు రివర్స్ చూపిస్తున్నావు. అది తీసే ఫోటో, దాని మీద ఫోటో తీసేసేయి. ఫోటో కాదు, ఆ ఫోటో తీసే అక్క. బాగా నచ్చినాయా? నాకు కూడా బాగా నచ్చినాయి. నాకు మాత్రం ఏం కొనిచ్చలేదు కదా నువ్వు. ఈ రాఖీ పండుగ లాగా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా నాకు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా వస్తే బాగుంది. అది ఎవరైనా కొనిపిస్తారమ్మా, ఇలా ప్రత్యక్షంగా డే అనేది పెట్టలేదు మాకు. అందరు ఫ్యామిలీ అందరు వచ్చేయండి. ఇంకా ఇదిగోండి ఫ్యామిలీ ఫోటో. నేను ఆడికి వెళ్ళిపోయాను. ఇగో నేను కూడా ఉన్నాను. ఇదండి మా ఫ్యామిలీ. ఇగో వీడియో కనిపిస్తుంది. ఏం కావాలి నీకు? పండు కోరుకో, ఏం కావాలా నువ్వు? గిఫ్ట్. వాడికి ఏం అవసరం లేదు, ఫోన్ ఉంటే చాలు. అవునా? నువ్వు కూడా జారుకుంటే కిందకి వెళ్తున్నావు ఏంది కూర్చోకుండా? నీకు కూడా కట్టాలా గుండు? నువ్వు కూడా జారుకుంటే కిందకి వెళ్తున్నావు ఏంది కూర్చోకుండా? మా వాడికి కూడా ఒక అక్క చెల్లో ఉంటే బాగుండే, చక్కగా కట్టించుకునేవాడు. ఆడుకుంటున్నాడు వాడు. వెళ్దామా మనం? ఆడిగట్టు చెప్పాలి కదా. ఇప్పుడు తీయి, ఏం కాదులే కానీ. ఇటు చూపించు. అరే ఒక్కసారి వీడియోలో వాడికి కళ్ళంతా స్వీట్ మీద. గ్రీన్ అను. గ్రీన్. అందరు నది ఫాలో అయిపోండి. గ్రీన్. వినిపించేశారు. వాడు 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 చూడు అడుగుతున్నాడు. నాకు ఎప్పుడు ఏం పర్లేదు, ఎవరికి మొత్తం తినేస్తున్నాడు కదా. ఆగట్లేదు. స్వీట్ వైపే చూస్తున్నాడు. తినిపించేసి ఏం చేస్తాడు? అయిపోయింది. అంత పెద్ద మైసూర్ ముక్క నోట్లో పెట్టి వాడు చూడు అడుగుతున్నాడు. తినరా, తిను. అయిపోయిందా? పెడతా. ఏమయ్యా ఫోటోకి పోజ్ ఇచ్చావా? లాగేయండి. లేస్తా ఇలా ముగ్గురు మీద సెల్లు పట్టుకుంటాడు వాడు. మా గుండు గారికి రాఖీ కట్టడానికి చైత్ర వచ్చింది. మాటలు చెప్పుకోమ్మా. హారతి పో చైత్ర, హారతి. పొద్దు నుంచి పాపం రాఖీ కట్టలేదని బాధపడుతూ పడుతూ ఇప్పుడు నిద్రపోయాడు. రాఖీ కట్టేసరికి లేగడు, ఇంకా నిద్రపోయాడు. ఏ గుండు, భయపడతాడు. చాలు 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 చాలు. చాలు, కట్టిగా కట్టు కట్టు. గుండు గుండు. చైత్ర రాఖీ కట్టింది. ఇగో రాఖీ కట్టిన పాప. మామూలు కట్టేసి చైత్ర. ఈరోజు మా బుడ్డోడికి రాఖీ కట్టేశారు. చాలు ఇంకా. చాలే, మా హారతి ఇచ్చింది. ఇంకా బొట్టు పెట్టు. పాపం ఈ రోజు తెలంగాణ వెళ్లాల్సింది మా అమ్మ, ఏడే ఉండిపోయింది. రాఖీ చూపించుమా. నవ్వండి కొంచెం. అయిపోయింది ఆల్రెడీ. నువ్వు కూడా కొంచెం పెట్టు.
నువ్వు పెట్టు. పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాఖీ కడుతుంది అయితే మా మేనత్త అండి, మా నాన్న వాళ్ళ అక్క. మా నాన్నకి 2 అక్క చెల్లెళ్ళు. సో పెద్ద ఆమె రాలేదు, చిన్నక్క అయితే వచ్చేసింది. ఆమె వెండి రాఖీ తీసుకొచ్చింది అనమాట. చూడండి కడుతుంది. మా నాన్నతో పాటు మా గుండెని కూడా ఎత్తుకొని ఉన్నాడు. ఈ వీడియోలో అయితే అందరూ ఎవరి అన్న తమ్ములకి ఎవరి అక్క చెల్లెలు వాళ్ళందరూ కట్టినవి అన్నీ ఒకే వీడియోలో అయితే నేను షూట్ చేశానండి. ఫ్యామిలీ కదా, బాగా గుర్తుంటుందని నేను అన్నీ ఒకే చోట వీడియో క్రియేట్ చేసి ఒక చోట పెట్టాను. ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. ఆఖరికి మా గుండె కట్టింది కూడా పెట్టేసి, మా గుండెకి ఎవరు కట్టలేదని చెప్పి నేను కొంచెం ఫీల్ అయ్యాను. కానీ పర్లేదు, పక్కింటి అమ్మాయి వచ్చేసి కట్టేసింది. సో అంతేనండి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.